ఓం శాంతి. ఈరోజు మురళి 28/2026. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని ఈ పాపపు ప్రపంచం నుండి బయటికి తీసి శాంతిమయమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబా అంటున్నారు, ఇది పాపపు ప్రపంచం. ఇక్కడి నుంచి బాబా బయటికి తీసి మనల్ని శాంతిమయ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. తండ్రి ద్వారా మీకు సుఖశాంతులు అనే 2 కానుకలు లభిస్తాయి. బాబా నుండి మీకు సుఖము, శాంతి అనే కానుకలు లభిస్తాయి. ప్రశ్న: మొత్తం ప్రపంచంలో సత్యమైన నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? నన్స్ అంటే క్రిస్టియన్లో దేవుని సేవకు అంకితమై ఉంటారు, వాళ్ళని నన్స్ అంటారు. బాబా అంటారు, సత్యమైన నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? జవాబు: ఎవరి బుద్ధిలో అయితే ఒక్కరి స్మృతే ఉంటుందో, అనగా నన్ బట్ వన్, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేని విధంగా ఉంటారో వారే సత్యమైన నన్స్. వారు స్వయంని నన్స్గా పిలుచుకున్నా కానీ వారి బుద్ధిలో ఒక్క క్రీస్తు స్మృతి మాత్రమే ఉండదు. క్రీస్తుకు కూడా భగవంతుని కుమారుడనే అంటారు. ఒక క్రీస్తే ఉండదు కదా, భగవంతుని కుమారుడనే అంటారు. కావున వారి బుద్ధిలో 2 ఉన్నారు, కానీ మీ బుద్ధిలో ఒక్క తండ్రే ఉన్నారు. కావున మీరే నిజమైన నన్స్. మీకు పవిత్రంగా ఉండాలి అని తండ్రి ఆజ్ఞ ఇచ్చారు. బాబా అంటున్నారు, మనకి బాబా ఆజ్ఞ ఏమి అంటే ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేదు అనేటువంటిదే మనకు బాబా చెప్పినటువంటి ఆజ్ఞ. మీరు పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. అందుకయ్యే బాబా అంటున్నారు, వారి బుద్ధిలో ఒక్క యేసుక్రీస్తే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మీ బుద్ధిలో ఒక్క బాబానే ఉండాలి. వాళ్ళే సత్యమైన నన్స్. మీరు పవిత్రంగా ఉండాలి అని తండ్రి ఆజ్ఞ ఇస్తున్నారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, ఆనందం, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పాట. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు విన్నారు. ఆత్మను పరమాత్మ అని అన్నారు, మనుష్యులను భగవంతుడు అని అన్నారు. అచ్చా, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఇప్పుడు దేవతలు అని అన్నారు. బ్రహ్మను కూడా దేవత అని అన్నారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, కానీ బ్రహ్మ మరియు విష్ణువునకు ఎంతో తేడా ఉంది. విష్ణువుని దేవత అని అంటారు, పరమాత్ముణ్ణి దేవత అన్నారు, శివ దేవత అన్నారు, శివ పరమాత్మ అంటారు. బ్రహ్మను దేవత అని అనజాలరు, ఎందుకంటే బ్రహ్మ ఇక్కడే ఉంటారు అనడానికి వీల్లేదు అంటారు. అంటే యాజ్ యూజువల్గా లౌకికంలో బ్రహ్మని కూడా దేవుడు అంటారు కదా, దేవతగా పిలుస్తారు. ఎందుకంటే తాను బ్రాహ్మణులకు తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అన్నారు కదా, బ్రాహ్మణులు వేరే, దేవతలు వేరే. దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేసేవాళ్ళను బ్రాహ్మణులు అంటారు. బాబా అంటున్నారు, దేవతలు అని అన్నారు. ఇప్పుడు ఈ విషయాలను మనుషులకు అర్థం చేయించలేరు, భగవంతుడే అర్థం చేయిస్తారు. మనుషులు అంధశ్రద్ధతో నోటికి ఏదొస్తే అది చెప్పేస్తారు. ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. స్వయంని ఆత్మగా భావించాలి. ఆత్మనైనా నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను, ఆత్మనైనా నేను 84 జన్మలు తీసుకున్నాను. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరం లభిస్తుంది. శరీరం నుండి ఆత్మ వేరైపోతే ఇక శరీరం పైన ప్రేమ ఉండదు. ఆత్మ వెళ్ళిపోతే శవం అయిపోతుంది. శవాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? లేదు కదా. ప్రేమ ఆత్మపైనే ఉంటుంది. ఆత్మపైన కూడా ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ప్రేమ ఉంటుంది. ఆత్మ ఏం కనపడుతుంది ఆత్మపైన ప్రేమ చూపించేకి? శరీరంలోకి వచ్చినప్పుడే ప్రేమ ఉంటుంది. శరీరములో ఆత్మ ఉన్నా ప్రేమ అనిపిస్తుంది, అంటే ప్రేమ అనుభవం అవుతుంది, లేకపోతే ప్రేమ అనుభవం కాదు కదా. ఆత్మ పైన కూడా ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ప్రేమ ఉంటుంది.
మనుషులు పితృలను పిలుస్తారు. వారి శరీరం అయితే అంతమైపోతుంది, అయినా వారి ఆత్మను తలుచుకుంటారు. కావుననే బ్రాహ్మణులలోకి పిలుస్తారు. ఫలానా వారి ఆత్మ వచ్చి ఈ భోజనాన్ని తిని వెళ్ళాలి అని పిలుస్తారు. అనగా ఆత్మ పైన మోహం ఉంటుంది, కానీ మొదట శరీరం పైన మోహం ఉండేది. ఆ శరీరము గుర్తుకొచ్చేది. మేము ఆత్మను పిలుస్తున్నాము అని వారు భావించరు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదట దేహాభిమానం, ఆ తర్వాత ఇతర వికారాలు వస్తాయి. వాటన్నింటినీ కలిపి వికారాలని అంటారు. ఎవరిలో ఈ వికారాలు ఉండవో వారిని నిర్వికారీలు అంటారు. తప్పకుండా బాబా అంటున్నారు, భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలది దేవీ దేవతా ధర్మము. క్రైస్తవ ధర్మంలో పురుషులు స్త్రీలు అందరూ క్రైస్తవులుగా ఉన్నట్లే వీరిని కూడా దేవీ దేవతలు అని అంటారు. రాజు రాణి ప్రజలు అందరూ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే. ఇది చాలా ఉన్నతమైన సుఖాన్నిచ్చే ధర్మం. పిల్లలు పాటను విన్నారు. తండ్రి, ఎక్కడైతే నాకు సుఖము శాంతి లభిస్తాయో అక్కడికి తీసుకెళ్ళండి అని ఆత్మ అంటుంది. అవి సుఖధామం మరియు శాంతిధామాలు. ఇక్కడ ఎంతో అశాంతి ఉంది. సత్యుగంలో ఈ వ్యాకులత, ఈ బాధలు ఉండవు. తండ్రి తప్ప ఇంకెవరూ శాంతిధామంలోకి తీసుకెళ్ళలేరని ఆత్మకు తెలుసు. ముక్తి మరియు జీవన్ముక్తులనే ఈ రెండు కానుకలను నేను కల్పకల్పము తీసుకొస్తానని బాబా చెప్తున్నారు. కానీ మీరు మర్చిపోతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇవి మర్చిపోవాల్సిందే. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను గుర్తు చేయించడానికి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు 84 జన్మలను తీసుకున్నారని మీకు నిశ్చయం ఉంది. ఎవరైతే పూర్తిగా జ్ఞానం తీసుకోరో వారు మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి కూడా రారు. త్రేతాయుగంలో లేదా త్రేతా అంతంలో వస్తారు, లాస్ట్లో వస్తారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. నిన్నటిదాకా బాబా ఏమన్నారు? చదువు పైన, నిన్న మురళీలో చదువు పైన ఆధారం అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? పురుషార్థం పైన ఆధారం. ఎందుకంటే పురుషార్థం లేకుండా, చదువు ద్వారానే పురుషార్థము జరుగుతుంది. పురుషార్థం చేస్తేనే, యోగం యొక్క పురుషార్థం చేస్తేనే పరివర్తన వస్తుంది. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైన ఉంది. సత్యుగంలో సుఖం ఉండేది. అప్పుడు మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలో ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అచ్చా, వీరి ముందు జన్మలో వీరెవరన్నది ఎవరికీ తెలియదు. అంతకు ముందు జన్మలో వీరు బ్రాహ్మణులు, దానికన్నా ముందు శూద్రులు. వర్ణాల పైన మీరు బాగా అర్థం చేయించవచ్చు. మేము 21 జన్మల వరకు శాంతిని పొందుతాము, మాకు తండ్రి ఆ దారిని చూపిస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం పతితులుగా ఉన్న కారణంగా అశాంతిగా, దుఃఖితులుగా ఉన్నాం. ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో దాన్ని సుఖశాంతులు అని అంటారు. విశ్రాంతిగా ఉండే జాగానే సుఖశాంతిమయ స్థానము అంటారు. పరంధామాన్ని సుఖశాంతిమయ స్థానం. సుఖం ఉండదు, అక్కడ శాంతి మాత్రమే ఉంటుంది. సత్యుగంలో సుఖం ఉంటుంది. సుఖము శాంతి రెండూ ఉంటాయి. కావున ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తప్పకుండా సత్యుగంలో భారతదేశం ఎంతో సుఖంగా ఉండేది. దుఃఖము లేదా అశాంతి అన్న మాటే లేదు. మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారుగా అయ్యారు. వారు అసురీ సాంప్రదాయానికి చెందిన వారుగా ఉన్నారు. పాపాత్ములు అని అంటారు కదా. ఆత్మలు అనేకమున్నారు, కానీ పరమాత్మ ఒక్కరే. అందరూ సోదరులు, అందరూ పరమాత్ములు కాలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుష్యుల బుద్ధిలో రాదు. అందరూ పరమాత్మ అయితే ఇంకా పరమాత్మ అశాంతిగా ఎందుకైతారు? పరమాత్మ ఎట్లా చచ్చిపోతారు? చనిపోరు. పరమాత్మ ఎట్లా హింస చేస్తారు? పరమాత్మ దొంగతనం ఎట్లా చేస్తారు? సాధారణమైన మానవులే నీచపు పనులు చేయనప్పుడు భగవంతుడు మనలో ఉంటే నీచపు పనులు ఎలా చేస్తాం? అసంభవం. అందులో చిన్న చిన్న బాబా అంటున్నారు, పరమాత్మ ఉండడానికి సాధ్యం లేదు. పాపాత్మలు అని అంటారు. ఆత్మలు అనేకంగా ఉన్నారు, కానీ పరమాత్మ ఒక్కరే. అందరూ సోదరులు,
అందరూ పరమాత్ముడు కాలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుషుల బుద్ధిలో రాదు. ఈ ప్రపంచమంతా ఒక విశాలమైన ద్వీపం అని బాబా వివరించారు. అందులో చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. ద్వీపం అంటే 4 భాగాలు, 4 పక్కల నీళ్లుండి మధ్యలో స్థలం ఉంటుంది, భూభాగము, దాన్ని ద్వీపం అంటారు. ద్వీపకల్పం అంటే 3 పక్కల నీళ్లుండి ఒక పక్క భూభాగం ఉంటే ద్వీపకల్పం అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా నీళ్ళ మధ్యలోనే ఉంది. ఇది పెద్ద ద్వీపము అంటున్నారు బాబా. చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. సిలోను, ఇవన్నీ గోవా, తర్వాత అనేక జాగాలు ఉన్నాయి ద్వీపాలు. బాబా అంటున్నారు చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ విశాలమైన ద్వీపం పైన రావణ్ణి రాజ్యం ఉంది. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోరు. వారు కేవలం కథలను వింటూ ఉంటారు. కథలను జ్ఞానమనరు. వాటి ద్వారా మనుష్యులు సద్గతిని పొందలేరు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. భక్తులను భగవంతుడు వచ్చి రక్షిస్తారు అంటారు. మనుషులను రక్షించలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. వారు తండ్రి, టీచర్, సద్గురువు కూడా, వకీలు, లాయర్ కూడా. వకీలన్నా లాయర్ అన్నా ఒకటే కదా. ఎందుకంటే వారు శిక్షల నుండి విడిపిస్తున్నారు. రావణాసురుని యొక్క జైల్లో ఉండే మనల్ని వకాలత్ చేసి విడిపిస్తున్నారు. బాబా వకీల్ కూడా, సద్గురువు కూడా, వకీల్ కూడా. ఎందుకంటే వారు శిక్షల నుండి విడిపిస్తున్నారు. సత్యుగంలో ఎవరు జైలుకి వెళ్ళరు. తండ్రి అందరినీ జైలు నుంచి విడిపిస్తారు. పిల్లల సర్వశ్రేష్టమైన మనోకామనలన్నీ పూర్తి అవుతాయి. రావణ్ణి ద్వారా అశుద్ధ కామనలు పూర్తి అవుతాయి. తండ్రి ద్వారా శుద్ధమైన కామనలు పూర్తి అవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వడంతో మీరు సదా సుఖవంతులుగా అయిపోతారు. పతిత వికారీలుగా అవ్వడం అశుద్ధ కామన. బాబా అంటారు పతిత వికారీలుగా అవ్వడం అశుద్ధమైన కామన అంటే అపవిత్రంగా కావడం అశుద్ధమైన కోరిక కదా. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారులు అని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా కావాలి. పతితుల నుండి పావనులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారు వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. దేవతల గురించి ఈ విధంగా అనరు. అసలు అక్కడ వికారాలే ఉండవు. అది పావన ప్రపంచం. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇది మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. సత్యుగంలో పవిత్రత ఉన్నప్పుడు సుఖము, శాంతి, ఆనందం ఉంటుంది. అందరూ సుఖంగా ఉంటారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి కింద పడిపోతూ వచ్చారు వికారాలలో. ఇప్పుడైతే ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. పూర్తిగా గవ్వలాగా అయిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి వజ్రతుల్యంగా చేస్తున్నారు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడైతే గవ్వలాగా అయిపోయింది. గవ్వగా కూడా లేదు. ఇంకా కిందికి దిగజారిపోయింది. తమ ధర్మం గురించి కూడా ఎవరికీ తెలియదు. పాపాలు చేస్తూ ఉంటారు. అక్కడైతే పాపమన్న మాటే ఉండదు. మీరు దేవీ దేవతా ధర్మంలో ప్రసిద్ధమైన వారు దేవతల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇతర ధర్మాలలో ఒకే చిత్రం ఉంటుంది. క్రైస్తవుల వద్ద క్రీస్తు చిత్రం ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద ఒక్క బుద్ధుని చిత్రమే ఉంటుంది. క్రైస్తవులు క్రీస్తునే స్మృతి చేస్తారు. వారిని నన్స్ అని అంటారు. నన్స్ అనగా ఒక్క క్రీస్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించేవారు. కావుననే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్సే. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా నన్స్గా అవుతారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. నన్ బట్ వన్, ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారి బుద్ధిలో ఇద్దరుంటారు. క్రీస్తు భగవంతుని కుమారుడని భావిస్తారు. కానీ అతనికి భగవంతుని జ్ఞానం లేదు. భగవంతుని కుమారుడే కానీ భగవంతుని జ్ఞానం లేదు. పిల్లలైన మీకు భగవంతుని యథార్థ జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు కూడా చెప్పింది పరమాత్మ జ్యోతిస్వరూపుడనే కదా. నేను దేవుడు కాదు, నేను దేవదూతను, దేవుని బిడ్డను. పరమాత్మ జ్యోతిస్వరూపుడు. అందుకే క్యాండిల్ వెలిగిస్తారు.
బాబా అంటున్నారు, మీకు జ్ఞానం ఉంది. పరమాత్మ జ్ఞానం ఉన్నవారు మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఎలా కొనసాగుతుంది అనేది ఎవరికీ తెలియదు. భగవంతుణ్ణి అన్నీ తెలిసినవాడు అని అంటారు. వారికి మన హృదయంలోని విషయం తెలుసు అని భావిస్తారు, కానీ నాకు తెలీదు. బాబా అంటున్నారు, అట్లెట్లా అందరి హృదయాల్లో ఏం జరుగుతూ ఉంది కూర్చొని బాబా ఎందుకు అవన్నీ చూస్తారు? ఇంకా పనే లేదా? దాన్నే ఆ కాకుని అల్లాడిచ్చేవాడు భగవంతుడు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా అని రకరకాలుగా చెప్తూ వచ్చినారు. అదే బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఏముందో కూర్చొని చదివేందుకు నాకేం అవసరము? నేను పతితులను పావనంగా తయారు చేసేందుకే వస్తాను. ఎవరైనా పవిత్రంగా లేకుండా అబద్ధం చెప్తే నష్టపోయేది వారే. దేవతల సభలేకి అసురులు వెళ్ళి కూర్చునేవాళ్ళు అని కథ కూడా చెప్తారు. అప్పుడు అమృతాన్ని పంచేవారు. ఎవరైనా వికారాలలోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా వచ్చి కూర్చుంటే వారు అసురులైనట్లే కదా. తమ పదవిని తామే భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి, లేకపోతే తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. అర్థమైందే? బాగా 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 అండర్లైన్ చేసుకోండి. తెలియకుండా వచ్చి కూర్చునేవారు కూడా ఎందరో ఉంటారు. మేము వికారాల్లోకి వెళ్ళడం లేదు అంటారు, కానీ వికారాల్లోకి వెళ్తూ ఉంటారు. అటువంటి వారు తమని తామే మోసగించుకుంటారు, తమని తామే సర్వనాశనం చేసుకుంటారు. పరంపిత పరమాత్మ కుడిభుజం ధర్మరాజు. వారి ముందు అబద్ధం చెప్తే స్వయమే దండనకు పాత్రులుగా అవుతారు. చాలా సెంటర్లలో కూడా ఇలా జరుగుతుంది. బాబా ఢిల్లీకి వెళ్ళినప్పుడు రోజు ఒకతను వచ్చేవాడు, వికారాల్లోకి కూడా వెళ్ళేవాడు. పవిత్రంగా ఉండనప్పుడు మరెందుకు వస్తావు అని అడిగితే, నేను రాకపోతే ఇక్కడికి నిర్వికారిగా ఎలా అవుతాను అనేవాడు. నాకు పవిత్రత ఎంతో నచ్చుతుంది, కానీ నేను ఉండలేకపోతాను. ఎప్పుడో ఒకప్పుడు చివరికి బాగుపడతాను. నేను రాకపోతే నా నావ మునిగిపోతుంది. చూడండి, సత్యమైన హృదయంతో చెప్తున్నాడు. అసలు ఇంకొక దారే లేదు కదా, కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది అనేవాడు. నీవు వాయుమండలాన్ని పాడు చేస్తావు, ఎప్పటి వరకు ఇలా వస్తూ ఉంటావు అని బాబా అర్థం చేయించేవారు. ఎవరైతే పావనులుగా అవుతారో వారికి పతితులపైన బాబా అంటారు దయ కలుగుతుంది. బాబా వీరి చేత వంట కూడా నచ్చడం లేదు అంటారు. అట్లా ఉండకూడదు కదా. బాబా యుక్తి తెలియచేశారు. అన్నపానాదుల విషయంలో గొడవ జరుగుతుంది, అలాగని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవడం కాదు, యుక్తిగా నడిపించాల్సి ఉంటుంది. నియమాలకు యుక్తిగా నడుచుకోవాలి, కానీ మన్మతానికి యుక్తిగా నడుచుకుంటారు. మన్మతమే కదా, పరమతము మనమతమే, దానికి యుక్తిగా. శ్రీమతానికి మాత్రం నడుచుకోరు. బాబా అంటున్నారు, ఎప్పుడైతే బాబా అంటారు యుక్తిగా నడిపించాల్సి ఉంటుంది. ఎవరికైనా వివరిస్తే పవిత్రంగా ఎలా ఉంటామని గొడవ పడతారు. అది మేము ఎక్కడా వినలేదు. సన్యాసులు కూడా ఉండలేరు. ఇల్లు వాకిళ్ళు వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు పవిత్రంగా ఉండగలరు అంటారు. కానీ ఇక్కడ స్వయంగా పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. వారు ఒప్పుకోరు, కావుననే విరోధిస్తారు. శివబాబా బ్రహ్మతనువులేకి వస్తారని అంటే ఏదైనా శాస్త్రంలో ఉంటే చూపించండి అంటారు. నేను సాధారణ వృద్ధ శరీరంలోకి వస్తాను, అతడికి తన జన్మల గురించి తెలీదు అని గీతలో రాయబడి ఉంది. ఇది వ్రాయబడి ఉంది. మరి పరమాత్మ మనుష్య తనువులేకి ఎలా వస్తారు అని మీరు ఎలా అనుకుంటారు? అడగచ్చు. నేను పతిత తనువులేకి వచ్చి దారిని చూపుతాను. ఇంతకు ముందు కూడా వచ్చాను, మరియు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. వారే పరంధామంలో ఉంటారు, మరియు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని చెప్తారు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని చెప్పేందుకు కృష్ణుని శరీరము మూలవతనంలో ఉండదు కదా, పరమాత్మనే ఉంటారు మూలవతనంలో. ఎంత బాగా బాబా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఒక్క పరంపిత పరమాత్మనే సాధారణ శరీరంలోకి ప్రవేశించి నన్నొక్కడే స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు భస్మమవుతాయి అని చెప్తారు. కావుననే నన్ను పతిత పావనుడు అంటారు. వారు తప్పకుండా ఆత్మలకే పతిత పావనుడు కదా.
పతితంగా కూడా ఆత్మయే అవుతుంది. పవిత్ర ఆత్మలైన మీరు 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. బాబా అంటున్నారు 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడు ఏ కళలు లేవు, పూర్తిగా పతితులుగా అయిపోయారు. నేను కల్పకల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తాను. మీరు కామాగ్నిలో కూర్చొని పతితులుగా అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని జ్ఞానచితి పైన కూర్చోబెట్టి పావనంగా తయారు చేస్తాను. భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. ఇక్కడ ఎవరికీ శాంతి లేదు. యుగల్ సిరువురు జ్ఞానచితి పైన కూర్చోండి అని బాబా చెప్తారు. ఆత్మలమైన మనకు మన కర్మల అనుసారంగా శరీరం లభిస్తుంది. మరుజన్మలో భార్యాభర్తలే మళ్ళీ కలుసుకుంటారనేమీ లేదు. ఇంతగా పోటీ పడలేరు. ఇది చదువు విషయం కదా. అజ్ఞాన కాలంలో జరగగలదు. పరస్పరం చాలా ప్రేమ ఉంటే వారి మనోకామనలు పూర్తి కాగలవు. అది పతిత వికారి మార్గం. పతి వెనక పత్ని చితి పైన కూర్చుంటుంది. ఇప్పుడు లేదు కదా, సతీ సహగమనం అవన్నీ సమాప్తమైపోయినాయి కదా. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు సతీ సహగమనం. రాజారాం మోహన్ రాయ్ అనేక సంఘ సంస్కర్తలు వచ్చి భర్త చితిపైన భార్య జీవించి ఉండంగానే చనిపోయేది, ఇది తప్పు అని చెప్పి అన్నీ మాన్పించేశారు. పతి వెనుక పత్ని చితిపై కూర్చుంటుంది. మళ్ళీ వెళ్ళి మరుజన్మలో కూడా తనతో కలుసుకుంటుంది. కానీ మరుజన్మలో తనకేం తెలుస్తుంది? మీరు కూడా తండ్రితో పాటు జ్ఞాన చితి పైన కూర్చుంటారు. బాబా ఎక్కడ దాన్ని ఎక్కడ చెప్తున్నారు. ఈ చీచీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. మీకు ఇప్పుడు ఇది తెలుసు, కానీ వారికి తమ ముందు జన్మలో ఇలా తోడుగా ఉన్నామనేది ఏమీ తెలియదు. జన్మ మారిందంటే మరుపు వచ్చేస్తుంది. ఎరుక మరుపులాట ఎంత కష్టము. ముందు జన్మలో అన్ని సంబంధాలు గుర్తుంటే ఈ జన్మలో ఎట్లుంటాం, అట్లా సుఖశాంతిగా ఉండలేము కదా. అందుకే బాబా ఇది ఎరుక మరుపుల ఆట, స్మృతి విస్మృతుల ఆట. దీంట్లో మర్చిపోయేది కూడా చాలా మంచిది, లేకపోతే చాలా చాలా ఇబ్బందులు జరిగేవి. అందుకే బాబా అంటున్నారు మీకు కూడా తర్వాత అక్కడి విషయాలు గుర్తుండవు, ఏమీ గుర్తుండవు, ఎవరికీ గుర్తుండవు. అప్పుడు మీ బుద్ధిలో లక్ష్యం ఉద్దేశ్యం ఉంది, లక్ష్మీనారాయణలుగా కావడం. మమా బాబాలు లక్ష్మీనారాయణలుగా అవుతారు. విష్ణువు దేవత, ప్రజాపిత బ్రహ్మను దేవత అని అన్నారు. బ్రహ్మ నుండి దేవతగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారో ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. విశ్రాంతి కేవలం స్వర్గంలోనే ఉంటుందని మీకు తెలుసు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అని అంటారు, అనగా సుఖశాంతులలోకి వెళ్ళారు. పతితులే బాబా అంటారు చాలా బాధతో ఉంటారు, చింతతో. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమైపోతాయి. ఇక మిగిలినవన్నీ విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి జ్ఞానసాగర్లు కావున మిమ్మల్ని కూడా తన సమానంగా జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తున్నారు. తండ్రి స్మృతిలో మీరు సతోప్రధానులుగా అవుతారు. ఇది ఆత్మల యొక్క పరుగు పందెం. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము మరియు చదువుల పరుగు పందెం. స్కూల్లో కూడా రేస్ ఉంటుంది కదా, ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. వారిలో నుండి ఎవరైతే నంబర్ 1గా వెలువడతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ ఒక్క చదివే లక్షల కోట్ల విలువ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. కావున మరి అన్ని స్కూళ్ళు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువుని చదవాలి, అందరికీ దారిని చూపించండి, అందులకు చేతికర్రగా అవ్వండి, ఇంటింటికి ఈ సందేశాన్ని చేరించండి. తప్పకుండా చేరించాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం. ఇప్పుడు అశుద్ధ కామనలను త్యాగం చేసి శుద్ధ కోరికలను పెట్టుకోవాలి. అన్నింటికన్నా శుద్ధమైన కోరిక పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వడం. ఏ పొరపాటుని దాచి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. ధర్మరాజైన తండ్రితో సదా సత్యంగా
ఉండాలి. రెండో పాయింట్, జ్ఞాన చితిపైన కూర్చొని ఈ చదువులో రేస్ చేస్తూ భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి. జ్ఞాన చితిపైన కూర్చొని ఈ చదువులో పరుగు పందెం చేస్తూ భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగ అగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి. వరదానం, బుద్ధి ప్రీతిని ఒక్క ప్రియతమునితో జోడించి సదా సమ్ముఖంగా అనుభూతి చేసుకునే విజయీ రత్నాలుగా కండి. బాబాతో ఒక్క ప్రియుడైన తండ్రితో జోడించి బాబాను సదా సమ్ముఖంగా అనుభవం చేసుకునే విజయీ రత్నాలుగా కండి. ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగన్ ఒక్క ప్రియతమునితో జోడింపబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితో ప్రీతి ఉంటుందో వారికి ఇతర ఏ వ్యక్తులు లేదా వైభవాలపైన ప్రీతి జోడింపబడదు. వారు సదా బాబ్దాదాలను తమ సమ్ముఖంగా అనుభవం చేసుకుంటారు. వారికి మనస్సులో కూడా శ్రీమతానికి విరుద్ధమైన వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాలు జరగవు. వారి నోటి నుండి లేదా హృదయం నుండి సదా నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలను నిర్వర్తిస్తానన్నదే వెలువడుతుంది. ఈ విధంగా సదా ప్రీతి బుద్ధి కలిగి ఉండేవారే విజయీ రత్నాలుగా అవుతారు. ప్రీతి బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి. బాబా లగన్ ప్రియతమునితో ప్రియతముడు అంటే ప్రియునితో ప్రీతి బుద్ధిని కలిగి ఉండాలి. ఒక్క బాబాతో తప్ప ఏ వ్యక్తులు ఏ వైభవాలతో ప్రీతి ఉండకూడదు. అలాంటి వాళ్ళే సమ్ముఖంగా బాబాని అనుభవం చేస్తారు. అంతే కదా, ఒకే వరలో రెండు కత్తులు ఎలా ఇముడతాయి? రాత్రి ఉంటే పగలుండదు, పగలుంటే రాత్రి ఉండదు. దేహదారులు వస్తువులు ఉంటే భగవంతుడు అస్సలు ప్రీతిని ఇవ్వరు, భగవంతుడు సముఖంగా అనుభవము కాదు. వారికి మనస్సులో కూడా శ్రీమతానికి విరుద్ధమైన వ్యర్థ సంకల్పాలు వికల్పాలు జరగవు. శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవి చేయకూడదు. వారి నోటి నుండి హృదయం నుండి సదా మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, మీతోనే సర్వ సంబంధాలను నిభాయిస్తాను అని వెలువడుతూ ఉంటుంది. ఈ విధంగా సదా ప్రీతి బుద్ధి కలిగి ఉండేవారే విజయీ రత్నాలుగా అవుతారు. స్లోగన్, కావాలి కావాలి అనే సంకల్పం కలగడం కూడా రాయల్ రూపంలో యాచించడమే. కావాలి కావాలి అనే సంకల్పం కలగడం కూడా పేరు కావాలి, నన్ను అందరిలో పొగడాలి, నేను సేవ చేసినాను కాబట్టి నా పేరు తీసుకోవాలి, నాకు ప్రతిష్ట కావాలి, నన్ను పొగడాలి, నన్ను సన్మానం చేయాలి, ఇవన్నీ దండిగా ఉన్నాయి. పేరు ప్రతిష్టలు కీర్తి అన్నీ ఉన్నాయి. దాంతో ఏం లాభం లేదు. అది కూడా రాయల్ రూపంలో వేడుకోవడమే. అవ్యక్త ప్రేరణ, అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. సంగమ యుగంలో బాబ్దాదా పిల్లలందరికీ సంపూర్ణ పవిత్ర భవ అనే మొదటి వ్రతాన్ని ఇచ్చారు. ఈ పవిత్రతా వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మబాబా సమానంగా ప్రతి మాటలో పవిత్రతకు చెందిన వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రతకు చెందిన మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం యొక్క అనుభవం ఉండాలి. ఎంత బాగుంది! బ్రహ్మబాబా సమానంగా బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మచారిగా కావాలంటే బ్రహ్మబాబా సమానంగా ప్రతి మాటలో పవిత్రతకు చెందిన వైబ్రేషన్లు ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రతకు చెందిన మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం యొక్క అనుభవం ఉండాలి. దీనినే బ్రహ్మచారి నుండి బ్రహ్మచారి అంటారు. చాలా బాగుంది. బ్రహ్మచారిగా కావాలంటారు, కానీ దేంట్లో సంకల్పంలో ఏముండాలి, మాటలో ఏముండాలి, కర్మలో ఏముండాలి అనేది బాబా క్లియర్గా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.